వీడియో నంబర్ 10 అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ వీడియోలో చెప్తానండి. ఆర్టికల్ 13 చెప్తాను. ఆర్టికల్ 13లోనే ఈ అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్న కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ మై వీడియో ఇన్ ఫుల్ వర్టికల్ స్క్రీన్ సో దట్ కొంచెం క్లారిటీ ఉంటుంది. So this is video number 10, Indian Polity, Constitution of India. I will be dealing with the Constitution of India and explain chestanu, and that is the Indian Polity. Article 13 andulone amendability of fundamental rights ana topic kuda vastundi. So let's go to the topic. Before going to the topic, konni questions. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసిన ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఫండమెంటల్ రైట్స్ వరకు వచ్చిన క్వశ్చన్స్. సో వెన్ వాజ్ ద ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అండర్ ద చైర్మన్ ఆఫ్ సోషల్ రిఫార్మర్ కలేల్కర్ సెటప్? ఈ క్వశ్చన్ మనకి ఆర్టికల్ 16 డీల్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాం, ఎందుకంటే ఆర్టికల్ 16 రిలేట్స్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో 11th క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పాస్డ్? సో ఇది మనం ఆర్టికల్ 24 చూసినప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. How many types of writs can be issued by the Supreme Court and the High Courts empowered by the Constitution of India for the enforcement of the fundamental rights conferred by the Part 3 of the Indian Constitution? Answer is 5. You all know it. This question and this topic will be covered in Article 32, writ jurisdiction of Supreme Court. జ్యూరిస్డిక్షన్ అంటే మళ్ళీ సుప్రీంకోర్టులో అది వేరే ఆర్టికల్ ఉంటుందండి. ఆర్టికల్ 32 ఈజ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. రైట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఉంటుంది దాని టైటిల్. అందులో ఎట్లా హౌ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ కెన్ గివ్ గ్యారంటీ టు ఫండమెంటల్ రైట్స్ అనేది ఆర్టికల్ 32లో ఉంటుంది. విల్ డీల్ ఇట్. In which year was the bill related to abolishing bonded labor passed? ఇది మనకి ఆర్టికల్ 23లో వస్తుంది, అప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాం. The Indian Constitution constitutes the right to get pollution free water and air. It ensures the right to live is not merely confined to physical existence, but it includes within its ambit the right to live with human dignity. ఇది మీకు ఆర్టికల్లో చెప్తాను కాబట్టి ఆర్టికల్ చెప్తే ఆన్సర్ తెలిసిపోద్ది. సో మీకు ఇది ఆన్సర్ ఆర్టికల్లో అది వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. విచ్ యాక్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అప్ టు 10% ఇన్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్? అంటే లేటెస్ట్ అనమాట. ఏ అమెండ్మెంట్ ద్వారా ఈ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేశారో ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అడుగుతున్నారు. దిస్ వన్ అగైన్ విల్ కమ్ అక్రాస్ ఇన్ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 యాజ్ వెల్. ఎందుకంటే ఆర్టికల్ 15కి వచ్చేసరికి జనరల్ రిజర్వేషన్స్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ అనమాట ఆర్టికల్ 15. ఆర్టికల్ 16కి వచ్చేసరికి ప్యూర్లీ రిలేట్స్ విత్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే. దెన్ ఆర్టికల్ 15 అండ్ 16లో మనం చూడొచ్చు. అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఫార్బిడెన్ ఇన్ బై విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇది మనం జస్ట్ ఒక ఆర్టికల్ 17 చూడగానే మనకి ఇది క్లారిటీ వస్తుంది. సో హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ డూ ఇండియన్ సిటిజన్స్ హ్యావ్? 7 6? ఇప్పుడు చెప్పాను కదా, ఒకప్పుడు 7,
ఇప్పుడు 6. సో తర్వాత మనం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ డీల్ చేస్తున్నాం. కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అందులోంచే వస్తాయి. ఈ పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ ఇంకా కరెంట్ పాలిటీలోకి వస్తాయి అన్నమాట. బట్ ముందు కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటే బాగా కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది తెలిస్తే అక్కడి నుంచి పబ్లిక్ పాలసీ ఎలా ఉంటుంది, పబ్లిక్ పాలసీ ఎలా తయారు చేస్తారు, ఆన్ వాట్ బేసిస్, ఏ మైండ్లో ఏం ఐడియాస్ ఉంటాయి పాలసీ ఒకటి తయారు చేసేటప్పుడు. సో అట్లాంటివన్నీ మనకి కనబడతాయి. అంటే వెన్ యూ రీడ్ న్యూస్ పేపర్ ఆర్ వెన్ యూ లుక్ అరౌండ్ ద ఇండియా, ఈ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని చూస్తే, అంటే త్రూ ద లెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం సొసైటీని చూడడం వేరుని, వితౌట్ ద లెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సొసైటీని చూస్తే అది క్లారిటీ డిఫరెన్స్ అనమాట. అట్లా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అందుకనే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాపిక్ అనేది ఎందుకు ఉంటుందంటే, యూ వర్క్ ఫర్ ద సొసైటీ, యూ సర్వ్ ద సొసైటీ, సో యూ మస్ట్ నో ద బేసిక్ లాస్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ఏం కోరుకుంటుంది ఈ భూమి గడ్డ, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, దేని గురించి ఏ క్లాజ్ ఉన్నాయి. సో అలాంటి కొంచెం బేసిక్ ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉండాలి. దాని మీద క్వశ్చన్లు వస్తాయి కూడా మనకి. చూస్తున్నారు కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఎక్కడ వస్తున్నాయో. రీసెంట్ క్వశ్చన్స్ కూడా మీకు చూపిస్తున్నాను. 2020 వరకు జరిగిన క్వశ్చన్స్ అండ్ అవన్నీ 2020 వరకు జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అవి. సో ఆఫ్టర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, పే మీ ₹4. ఫోన్ నంబర్ ఇస్ 9000834384. ఫోన్పే, గూగుల్ పే. వాచ్ ఇన్ ఫుల్ వర్టికల్ స్క్రీన్ ప్లీజ్. ఈ ఆర్టికల్ 13 అనేది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టికల్. ఎందుకంటే నేను పాలిటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సంవత్సరాలు ఆర్టికల్ 13 ఎప్పుడు చదవలేదు. డైరెక్ట్గా ఆర్టికల్ 14లోకి వెళ్ళిపోయేవాడిని. ఏముంటుందిలే, ఆర్టికల్ 12 ఉంటుంది, డెఫినేషన్స్ ఉంటాయి, ఆర్టికల్ 13లో ఉంటుందిలే అని అనుకునేవాడిని. ఆర్టికల్ 14 కదా మనకి రైట్ టు ఈక్వాలిటీ స్టార్ట్ అయ్యేది. ఇంకా ఆర్టికల్ 14 నుంచి పుస్తకాల్లో కుమ్మేయడం. కానీ ఆర్టికల్ 13లో ఇంత సీన్ ఉందా అని చాలా తర్వాత క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్లు చూసి దెబ్బలు తిని, నీ క్వశ్చన్లు ఎక్కడి నుంచి వచ్చినాయిరా అని చూస్తే చివరికి ఆర్టికల్ 13ని సంప్రదిస్తే, ఆర్టికల్ 13ని కాంటాక్ట్ చేస్తే అన్ని క్వశ్చన్లు అన్నీ ఇందులో అనుకుని ఆశ్చర్యపోయి, సరే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు గ్యాదర్ చేయగలిగితే మనకి ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం అవుతుందో నేర్చుకోవడం జరిగిందండి. సో అది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ 13 ఒక్కటే ఒక వీడియో చేశానంటే ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్టికల్ 13. అండ్ దిస్ వీడియో విల్ నాట్ బీ షార్ట్. Definitely it might take half an hour, maybe. చూద్దాం. సో ఆర్టికల్ 13లో ఏం చెప్తుంది? లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా చట్టాలు కుదరకపోయినా, అంటే ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా, డెరోగేటివ్గా ఉన్నా, వాటిని ఏం చెయ్యాలి అనేది ఆర్టికల్ 13 చెప్తుంది అనమాట. అంటే ఇఫ్ దేవర్ అంటే మన ప్లెయిన్ భాషలో ఇఫ్ దేవర్ అగెయిన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్, వాళ్ళ చట్టాలను ఏం చేయాలి. సో ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆర్టికల్లో కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ 26 January 1950. ఆ డేట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్టికల్ మనకి కొంచెం వెనక ముందు అంతా అర్థమవుతుంది. సో కీపింగ్ 26 January 1950 as the commencement of the constitution date in mind, let us start the article 13. So clause 1లో ఏముందంటే, all laws in force in the territory of India immediately before the commencement of this constitution. అంటే 26 January 1950, 26 January 1950 కన్నా ముందు ఫోర్స్లో ఉన్న లాస్ ఇన్ సో ఫార్
యాజ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. ఎక్కడ వరకు ఈ పార్ట్లో ఉన్న ప్రొవిజన్స్కి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయో, ఎగెయిన్స్ట్గా ఉన్నాయో, అంటే ఫండమెంటల్ రైట్స్కి ఆ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి ముందు ఏమన్నా లాస్ ఫోర్స్లో ఉన్నవి ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రొవిజన్స్కి ఏమన్నా ఎగెయిన్స్ట్గా ఉంటే షల్ బీ వాయిడ్, అంటే అవి చెల్లవు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కన్సిస్టెన్సీ. అంటే ఎంతవరకు ఎగెయిన్స్ట్గా ఉన్నాయో అంతవరకు ఆ ప్రీవియస్ లాస్ చెల్లవు అన్నమాట వన్స్ కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయిన తర్వాత. సో ఇక్కడ ఇన్ బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ మధ్యప్రదేశ్ కేసు 1955లో జరిగిందండి. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రొపౌండెడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది కొత్తగా సుప్రీంకోర్టు తీసుకొచ్చిందనమాట. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటండి? ఎక్లిప్స్ అంటే ఏంటి? గ్రహణం, సూర్యగ్రహణాన్ని కానీ చంద్రగ్రహణాన్ని కానీ ఎక్లిప్స్ అంటాం మనం. అంటే సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ చంద్రుడు వచ్చి మధ్యలో వస్తాడు, సూర్యుడికి భూమికి అంటే సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ రావడం వల్ల సన్ విల్ గెట్ ఎక్లిప్స్డ్. సో ఆ విధంగా ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ వచ్చేసింది, చంద్రుడు వచ్చేసాడు, సో ఆటోమేటిక్గా వెనకాతలో ఉన్న లాస్ ఇంక ఎక్లిప్స్ అయిపోతాయి. ఎక్కడ వరకు? ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా ఉన్నంత పార్ట్ వరకు. అంటే ఎక్లిప్స్ అంటే కొన్ని చోట్ల టోటల్ ఎక్లిప్స్ జరుగుతుంది, బట్ చాలా వరకు పార్షియల్ ఎక్లిప్స్ జరుగుతూ ఉంటుంది కదా. సో దిస్ ఈస్ కన్సిడర్ దిస్ స్టేట్మెంట్ యాజ్ పార్షియల్ ఎక్లిప్స్. ఎక్కడ వరకు ఆ లాస్ ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా ఉన్నాయో అక్కడ వరకు ఎక్లిప్స్ అయిపోతాయి అన్నమాట. సో మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించి కానీ గ్రూప్ 2 పాలిటిక్ కానీ ఏ కేసులో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ని సుప్రీంకోర్టు ఇచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. ఇంకా అంతకన్నా డీప్గా వెళ్ళిపోయారు అనుకోండి, ఎంఏ పొలిటికల్ సైన్స్లు ఇవన్నీ చదువుతారనమాట. అంత అక్కర్లేదు. మనం ప్రస్తుతానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ నేర్చుకుందాం. వచ్చేది 15 మార్కులండి. మనం ఎంఏ పొలిటికల్ సైన్స్లు, పిహెచ్డి పొలిటికల్ సైన్స్లు చేస్తే ఈ 15 మార్కులే వస్తాయి 150కి. అదనమాట. సో తర్వాత దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1959లో జరిగింది. ఇక్కడేమి ఇచ్చిందంటే సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ వాజ్ అప్లికబుల్ ఓన్లీ టు ద ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ వరకే పనిచేస్తుంది. అంటే ప్రీ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ కమెన్స్ అవ్వక ముందు ఉన్న చట్టాల వరకే పరిమితమై ఉంటుంది ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, తర్వాత చేసిన చట్టాలకి ఉండదు అని సుప్రీంకోర్టు రూల్ చేసింది. ఏ కేసులో? దీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1959. తర్వాత ఇక్కడ ఏంటంటే 1974 వచ్చేసరికి హవెవర్ ఇన్ ద అంబికా మిల్స్ కేస్ 1974 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1973 ఈజ్ ద వెరీ సీరియస్ ఇయర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ దిస్ జుడిషియల్ రివ్యూ, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, కేశవానంద భారతి కేస్, ఇవన్నీ వస్తాయి. సో దాని తర్వాత వచ్చిన కేసు ఇయర్ ఇది 1974. సో ఇక్కడే ఏమన్నారంటే సుప్రీంకోర్టు వారు stated that the doctrine of eclipse can be extended to the post-constitutional laws as well. అంటే తర్వాత చేసిన చట్టాలు కూడా, అంటే కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తర్వాత చేసిన చట్టాలు బై పార్లమెంట్ కూడా దే కమ్ అండర్ దిస్ డాక్ట్రిన్. అంటే ఇఫ్ దే వర్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ దే షాల్ బి ఎక్లిప్స్డ్, అంటే దే షాల్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్, అంటే అవి కుదరవు అని చెప్పడం జరుగుతుంది అని ఈ అంబికా మిల్స్ కేసు 1974లో చెప్పారు. సో అక్కడతో అలాగా గుర్తుపెట్టుకోండి. మీకు మొత్తం ఈ వీడియో అంతా వినేసరికి మీకు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే 1950 నుంచి ఐ విల్ టేక్ యూ టు 1980, 30 years స్టోరీ అనమాట ఇది. ఈ ఆర్టికల్ 13లో 30 సంవత్సరాల స్టోరీ ఉంటుంది. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్.
తర్వాత క్లాస్ 2 మనం ఎక్కడున్నాం? ఆర్టికల్ 13లో ఉన్నాం ప్రస్తుతానికి. ఆర్టికల్ 13(1) క్లాస్ 1 చెప్పాను ఇప్పటికి. మళ్ళీ ఒకసారి చూస్తారా? చూడండి. ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ బిఫోర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ సో ఫార్ యాజ్ దే వర్ అగైన్స్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ షల్ బి వాయిడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కన్సిస్టెన్సీ. ఎంతవరకు అంటే ప్రీవియస్లీ అనేది అనమాట, ఇమీడియట్లీ బిఫోర్ ద. సో అది క్లాస్ 1. క్లాస్ 2కి వచ్చేసరికి ఏమని రాసి ఉందంటే కాన్స్టిట్యూషన్లో, ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద ఫండమెంటల్ రైట్స్. అదనమాట క్లాస్ 2లో. ఇంకా చెత్త చాలా ఉంటుంది మనకి అంత అవసరం లేదు. సో ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ అంటే ఫండమెంటల్ రైట్స్ని తీసేసే ఎటువంటి చట్టమైనా సరే చెయ్యకూడదు, చేయకూడదు అనేది ఇక్కడ క్లాస్ 2లో చెప్పబడి ఉంది. సో దిస్ 13 clause 2 explicitly, expressively provides for the doctrine of judicial review. ఓకే, పార్లమెంట్ చట్టం చేసింది, మరి దానికి అది ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగిస్తుంది, విఘాతం కలిగించట్లేదని ఎవరు చెప్తారు? సుప్రీంకోర్టు చెప్పాలి. అంటే జ్యుడిషియరీ రివ్యూ జరగాలి. అంటే జ్యుడిషియరీ ఒకసారి రివ్యూ చేయాలి, మళ్ళీ చూడాలి. రివ్యూ మళ్ళీ చూడడమే జ్యుడిషియల్ రివ్యూ అంటే. సో జ్యుడిషియరీ ఆ చట్టాన్ని ఒకసారి చూసి ఓకే ఇది ఓకే అనుకుంటే ఓకే, లేదు ఫండమెంటల్ రైట్స్ కాదు అంటే దెన్ ద సుప్రీం కోర్ట్ షల్ డిక్లేర్ ఇట్ యాజ్ నల్ అండ్ వాయిడ్. ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద ఫండమెంటల్ రైట్స్. అదండి ఇక్కడ ఆర్టికల్ 13 clause 2 యొక్క ఇంపార్టెన్స్. అంటే డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. విచ్ క్లాస్ expressively provides for the doctrine of judicial review. మీకు ఇంప్లిసిట్లీ అంటే అంతర్లీనంగా ఏంటి? ఆర్టికల్ 32 అనమాట. ఇక్కడ 13 clause 2కి 13(2)కి చూసుకోండి, 32. సో అట్లాగా అక్కడేంటి, ఒకవేళ సుప్రీంకోర్టు కేసు ఫండమెంటల్ రైట్స్ ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే అక్కడ సుప్రీంకోర్టు యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే అసలు చట్టాన్నే ఇన్ కేసు ఏమన్నా ఉంటే అలా కుదరదమ్మా, ఇలా చేయకూడదమ్మా అని ఆ చట్టాన్ని నల్ అండ్ వాయిడ్ అని డిక్లేర్ చేస్తుంది. సో రెండింటికి అది డిఫరెన్స్. సో ఆర్టికల్ 13 clause 3లో లా అంటే ఏంటి? ఇన్ దిస్ ఆర్టికల్ లా అంటే ఏంటని 3 sub clause Aలో లా ఇంక్లూడ్స్ ఎనీ ఆర్డినెన్స్, ఆర్డర్, బైలా, రూలు, రెగ్యులేషను, నోటిఫికేషను, కస్టము ఆర్ యూసేజ్ హ్యావింగ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ద ఫోర్స్ ఆఫ్ లా. అదనమాట చట్టం అంటే ఇవన్నీ చట్టాల కిందకి వస్తాయి. అలాగే సబ్ క్లాజ్ బిలో లాస్ ఇన్ ఫోర్స్ అంటే ఏంటి? ఇంక్లూడ్స్ లాస్ పాస్డ్ ఆర్ మేడ్ బై లెజిస్లేచర్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ నాట్ ప్రీవియస్లీ రిపీల్డ్. సో లాస్ ఇన్ ఫోర్స్ అన్నదానికి లాస్కి అర్థం చూసుకోండి. లాస్ ఇన్ ఫోర్స్ అంటే కాన్స్టిట్యూషన్ ముందు చేసిన చట్టాలు, అప్పటికి ఇంకా మనకి రిపీల్ చేయలేని చట్టాలు ఏమన్నా ఉంటే వాటి గురించి అనమాట. సో ఇక్కడ 13 clause 4ని 1971లో ఇన్సర్ట్ చేశారు. అంటే 1950 కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జరిగినప్పుడు ఈ క్లాజ్ లేదు. సో ఈ అమెండ్మెంట్ ఒకసారి చూడండి, ఆ క్లాజ్ చూడండి, అది ఎందుకు వచ్చిందో మనం అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో ఏ సందర్భంలో ఇది ఇన్సర్ట్ చేయాల్సి వచ్చిందో చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి క్లాజ్ 4 ఏంటో చూడండి. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ అండర్ ఆర్టికల్ 368. అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పద్ధతిని, కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్ చేయాలో ఆ రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఆర్టికల్ 368లో ఉంటాయి. అంటే హౌ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, హౌ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్, హూ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, ఇవన్నీ ఆర్టికల్ 368లో ఉంటాయి. సో క్లాస్ 4 ఏం చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే ఈ ఆర్టికల్ 13లో ఏది కూడా షల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ అండర్ ఆర్టికల్ 368. అంటే ఈ రూల్స్ అన్నీ ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తే
ఈ రూల్స్ ఏమీ వర్తించవు అన్నది పార్లమెంటు 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1971లో ఈ క్లాజ్ని యాడ్ చేశారనమాట. అంటే మా ఇష్టం మేమైనా చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అది ఇక్కడ అది పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఏ ఫైట్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ అనమాట. ఈ ఆర్టికల్ 13లో జరిగేది ఏంటంటే సింపుల్ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ పార్లమెంట్. అంటే పార్లమెంట్ మేము ఏమైనా చట్టాలు చేస్తామని వాళ్ళు, జ్యుడిషియరీ ఏమో అలా కుదరదు, మేము రివ్యూ చేస్తాం చట్టం మీది కరెక్టా కాదా, ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా చేస్తుందా లేదా అని రివ్యూ చేసి ఓకే చేస్తామని మేము. అలాగా జ్యుడిషియరీ వారు, పార్లమెంట్ వారు చిన్నగా ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది అనమాట ఈ ఆర్టికల్కి సంబంధించి. నౌ అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అసలు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే ఏంటి, ఎంతవరకు చెయ్యొచ్చు, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆర్టికల్ 13 Clause 4ని అలా గుర్తుపెట్టుకోండి. when you complete this whole story of 1951 to 1980, then you will get a clear picture of Article 13 Clause 4, which was inserted by the 24th Amendment Act 1971. So, amendability of fundamental rights. The question whether fundamental rights can be amended by the Parliament under Article 368 came for consideration of the Supreme Court within a year of Constitution coming into force. Constitution వచ్చిన సంవత్సరంలోనే ఫండమెంటల్ రైట్స్ని పార్లమెంటు అమెండ్ చెయ్యొచ్చా చెయ్యకూడదా అండర్ ఆర్టికల్ 368 అనేది క్వశ్చన్ వచ్చేసింది సుప్రీంకోర్టు ముందుకి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం రూల్ చేసిందంటే, ఇన్ ద శంకరీ ప్రసాద్ కేస్ 1951, ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు పార్లమెంట్ వారు. అది ఏం చేసిందట, విచ్ కట్టేల్ ద రైట్ టు ప్రాపర్టీ. ఆ యాక్ట్ ఏంటంటే ఫండమెంటల్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా ఏం జరిగింది, రైట్ టు ప్రాపర్టీ అప్పట్లో ఆర్టికల్ 31లో ఉండేది. అందుకనే 7 ఆర్టికల్స్ అంటాం ఒరిజినల్లీ. సో ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్ అని ఆర్టికల్ 31 దానికి కట్టేలు చేస్తూ ఈ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చారు. సో అది కరెక్టా కాదా అన్నది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఎవరో మనకు అనవసరం. సో ఆ శంకరీ ప్రసాద్ కేసు అనమాట దాని పేరు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం రూల్ చేసిందంటే, సుప్రీంకోర్టు రూల్డ్ that the power of the parliament to amend the constitution under article 368 also includes the power to amend fundamental rights. ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు, అమెండ్ ఎలా చేయాలని ఇచ్చారు కదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. ఆ విధంగా ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్ చేసేయచ్చు అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చేసింది 1951లో. తర్వాత 1951 తర్వాత మళ్ళీ 1967కి వచ్చేద్దాం. in the Golaknath case. But in the Golaknath case 1967, the Supreme Court reversed its earlier stand. అంటే 1951లో ఉన్న తీసుకున్న స్టాండ్ ఏంటది, పార్లమెంట్ క్యాన్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 368 అనేది సుప్రీంకోర్టు తీసుకున్న స్టాండ్. ఇక్కడ గోలక్నాథ్ కేసుకు వచ్చేసరికి ఇట్ రివర్స్డ్ ఇట్స్ ఎర్లియర్ స్టాండ్. ఏం చేసింది ఇక్కడికి వచ్చి, in this case the constitutional validity of the 7th amendment act. 7th amendment act మనం చూసాం కదండి 1956లో జరిగింది కదా, మన స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ చదివాం కదా, అప్పుడు వస్తుంది. సో అక్కడ ఏం చేసిందంటే ఆ 7th amendment act which inserted certain state acts in the 9th schedule. 9th schedule గొడవ ఏంటంటే, అప్పట్లో ఈ భూమి సంస్కరణలు ఇలాంటి ల్యాండ్ సంబంధించి ఇష్యూస్ చాలా ఎక్కువ ఉండేవి. సో అవన్నీ తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టేసేది పార్లమెంట్. అంటే 9th షెడ్యూల్లో చూస్తే ఇంకేం ముట్టుకోకూడదు, జ్యుడిషియరీ రివ్యూ చేయకూడదు అనేది అర్థం అనమాట. సో అన్నీ 9th షెడ్యూల్లో పెట్టేస్తుంటే ఇక్కడ 7th అమెండ్మెంట్ యాక్ట్ని ఛాలెంజ్ చేశారు 9th షెడ్యూల్ని. సో అప్పుడు సుప్రీంకోర్టు రూల్ చేసింది అనమాట. ఏమని రూల్ చేసింది, ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. The Supreme Court ruled that the fundamental rights are given a transcendental
అండ్ ఇమ్యూటబుల్. ట్రాన్సెండెంటల్ అంటే అదొక అతీతమైన అని అర్థం తెలుగులో. అంటే అది ఇంకా స్పిరిచువల్లో హయ్యెస్ట్ ఉంటుంది కదండి, అతీతం. సో అట్లా అనమాట. ఫండమెంటల్ రైట్స్ అంటే ఒక అతీతమైనవి, వాటిని ఇమ్యూటబుల్ అంటే మార్చదగినవి కావు. అండ్ హెన్స్ ద పార్లమెంట్ కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని రివర్స్ చేసిందనమాట. అంటే పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని తీసేయడం కానీ మార్చడం కానీ ఏమీ చేయడానికి వీల్లేదు అని ఏ కేసులో చెప్పినట్టు, గోలక్నాథ్ కేస్ 1967లో రూలింగ్ ఇచ్చింది బై రివర్సింగ్ ఇట్స్ ఎర్లియర్ స్టాండ్ ఫ్రమ్ ద శంకరీ ప్రసాద్ కేస్ 1951. అప్పుడు ఏం జరిగింది, 1967 తర్వాత పార్లమెంట్ రియాక్టెడ్ టు ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ గోలక్నాథ్ కేస్ 1967 బై ఎనాక్టింగ్ ద 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971. సో ఇలా కుదరదని చెప్పి పార్లమెంటు రియాక్ట్ అయిందనమాట. ఇక్కడ బై 24th అమెండ్మెంట్ యాక్ట్ చేసింది. అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఆర్టికల్ 368 ప్రకారం. దిస్ 24th అమెండ్మెంట్ యాక్ట్ అమెండెడ్ ఆర్టికల్స్ 13 and 368. సో ఈ ఆర్టికల్ 13ని 368ని మార్చి, సో ఏమని డిక్లేర్ చేసింది 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా? ఇట్ డిక్లేర్డ్ దట్ ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని ఒక చట్టం చేసింది. అంటే కాన్స్టిట్యూషన్లో ఈ క్లాజ్ని యాడ్ చేసింది అనమాట. ఇక్కడ 13 clause 4 చూపించాను కదా మీకు, అదనమాట. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ అండర్ ఆర్టికల్ 368ని 13 clause 4ని 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్లమెంటు 1971లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చింది మన 1973 కేసు. ఒకసారి మళ్ళీ చూద్దాం. దిస్ 24th అమెండ్మెంట్ యాక్ట్ అమెండెడ్ ఆర్టికల్స్ 13 and ఆర్టికల్ 368. It declared that the parliament has the power to abridge or take away any of the fundamental rights under article 368, and such an act would not be a law under the meaning of article 13. మొత్తానికి మా ఇష్టం అని చెప్పేసింది అనమాట పార్లమెంట్ 1971 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. హౌఎవర్ తర్వాత కేశవానంద భారతి కేసులో ఎవరో కేసు వేశారు, కేశవానంద భారతి కేసు వేశారు. ఇక్కడ కూడా ల్యాండ్ ఇష్యూవే. అప్పుడు ఏం జరిగింది, కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీంకోర్టు ఓవర్ రూల్డ్ ఇట్స్ జడ్జిమెంట్ ఇన్ ద గోలక్నాథ్ కేసు. మళ్ళీ ఓవర్ రూల్ చేసింది 1967లో. అంటే 1967లో ఏం చెప్పారు, అసలు కుదరదని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఓవర్ రూల్ చేసి ఇట్ అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద 24th అమెండ్మెంట్ యాక్ట్ 1970. ఒప్పుకుంది. ఓకే, పార్లమెంట్ కెన్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఒప్పుకున్నాం. అండ్ స్టేటెడ్ దట్ పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఒప్పుకున్నాం, సరే. అట్ ద సేమ్ టైమ్ ఇట్ లేడ్ డౌన్ ఏ న్యూ డాక్ట్రిన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒక కొత్త డాక్ట్రిన్ తీసుకొచ్చింది జ్యుడిషియరీ, సుప్రీం కోర్ట్. అదేంటంటే న్యూ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటారనమాట. ఇట్ రూల్డ్ దట్, ఏంటి ఇక్కడ ఏం చేసింది, ఈ కేసులో ఏం రూల్ చేసింది, ఇట్ రూల్డ్ దట్ ద కాన్స్టిట్యూయెంట్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అండర్ 368 డస్ నాట్ ఎనేబుల్ ఇట్ టు ఆల్టర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఒక్క మొక్క ఇచ్చేసి వదిలేసింది అనమాట. అంటే బేసిక్ స్ట్రక్చర్ని మార్చద్దు బాబు, మీరు కావాలంటే ఏమన్నా మార్పులు చేసుకోండి కానీ బేసిక్ స్ట్రక్చర్ని మార్చొద్దు అని ఒక రూలింగ్ ఇచ్చిందండి. ఈ రూలింగు 13 judge బెంచ్ ద్వారా ఇచ్చారనమాట. అంటే ఇప్పటిదాకా ఏ కేసు అలా జరగలేదు. సో అందుకని ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటారు, ల్యాండ్ మార్క్ కేసు అంటారు. కేశవానంద భారతి కేసు 1973లో 13 judges ఆఫ్ సుప్రీం కోర్ట్ కూర్చుని ఈ డెసిషన్ ఇచ్చారన్నమాట. తర్వాత అది జరిగింది 1973లో. అగైన్ ద పార్లమెంట్ రియాక్టెడ్ టు దిస్ జుడిషియల్లీ ఇన్నోవేటెడ్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ బై ఎనాక్టింగ్ ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976.
1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మళ్ళీ కొంచెం మార్చడానికి ప్రయత్నం చేశారు. దిస్ యాక్ట్ amended Article 368 and declared that there is no limitation on the constituent power of Parliament and no amendment can be questioned in any court on any ground, including the contravention of any of the fundamental rights. 1976 అంటే ఎమర్జెన్సీ టైంలో జరిగిన సందర్భం. అప్పట్లో ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన సందర్భం అనమాట ఇది. అప్పుడు ఏంటంటే పార్లమెంట్ ఏం చట్టం చేసింది, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో మేము ఏం చేసినా సరే అడగడానికి ఎవరు లేరు, అడగడానికి ఒప్పుకో, ఏదైనా చేయొచ్చు మేము అనేది చెప్పింది. కానీ హౌఎవర్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్ 1980 ద సుప్రీం కోర్ట్ ఇన్వాలిడేటెడ్ ద అబవ్ ప్రొవిజన్, అంటే ఆ పైన ఉన్న ప్రొవిజన్ని కొట్టిపడేసింది. యాజ్ ఇట్ ఎక్స్క్లూడ్స్ జ్యుడిషియల్ రివ్యూ విచ్ ఈజ్ ఎ బేసిక్ ఫీచర్. జ్యుడిషియల్ రివ్యూని తీసేసే హక్కు మీకు లేదు, ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను అండర్ ఆర్టికల్ 13 Clause 2 and 32. సో దాన్ని మీరు మార్చేసే అవకాశం పార్లమెంట్కి లేదు, బికాజ్ ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో 1980లో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, వచ్చింది కూడా ఆల్రెడీ. ఇన్ విచ్ కేస్ సుప్రీంకోర్టు ప్రపౌండెడ్ జ్యుడిషియల్ రివ్యూ యాజ్ ఏ బేసిక్ ఫీచర్ అంటారు. మినర్వా మిల్స్ కేస్ 1982లో సుప్రీంకోర్టు రూలింగ్ చేస్తుంది అనమాట. అలా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పాయింట్ని బేసిక్ ఫీచర్ అని చెప్పుకుంటూ వెళ్తున్నారండి అప్పటి నుంచి. సో ఇప్పుడు బేసిక్ ఫీచర్స్లోకి వచ్చే, బేసిక్ స్ట్రక్చర్లోకి వచ్చే పాయింట్లు ఎన్నో చూస్తే 20-30 ఉంటాయి. అలా ఒక్కొక్క రూలు ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు, సందర్భం బట్టి ఎక్కడెక్కడ వస్తాయో అక్కడక్కడ చూద్దాం. ఇప్పుడు సెక్యులరిజం ఇది బేసిక్ ఫీచర్ అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జరుగుతుంది 1994లో. అది మనం సెక్యులర్ రైట్స్ గురించి, సెక్యులరిజం గురించి ఆర్టికల్ 25 to 28 చదివినప్పుడు అప్పుడు చూద్దాం. సో అలా ఏ ఆర్టికల్ తగ్గట్టు చదువుకుంటూ వెళ్తే అక్కడ వచ్చే కేసులు కానీ అక్కడ వచ్చే రూలింగ్స్ కానీ మనం చదివితే గుర్తుంటాయి. తర్వాత అగైన్ ఇన్ ద వామన్ రావు కేస్ 1981 ద సుప్రీం కోర్ట్ అడ్హియర్డ్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ it would apply to constitutional amendments enacted after 24/1973. That is date of judgment in the case one భారతీ కేస్. సో తర్వాత మళ్ళీ వామన్ రావు కేసులో ఏం రూల్ చేశారు, బేసిక్ స్ట్రక్చర్ని అతుక్కుంటూ, అడ్హియర్డ్ అంటే అతుక్కోవడం అనమాట, దానికే స్టిక్ ఆన్ అయ్యి April 24, 1973 రోజున కేశవానంద భారతి కేసులో ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో ఆ జడ్జిమెంట్ డే తర్వాత నుంచి ఏ చట్టం మీదైనా సరే ఈ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అన్నది అప్లై అవుతుంది అని వామన్ రావు కేసు 1981లో రూలింగ్ ఇచ్చారనమాట సుప్రీంకోర్టు వారు. అదండి ఆర్టికల్ 13ని అమెండబిలిటీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో హోప్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని, అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నించాను అని ఆశిస్తూ, మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. సో ఆఫ్టర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, పే మీ రూపీస్ ఫర్ 9000834384 ఫోన్పే, గూగుల్ పే, 4 rupees ఓన్లీ ఫర్ ఈచ్ వీడియో. టాటా బై బై. అదిగో చెప్పానా 30 నిమిషాలు పడుతుందని, పట్టింది. Next I will go to next videos. Right to equality 14 to 18, 14 నుంచి 18 వరకు ఉన్న ఆర్టికల్స్ని రైట్ టు ఈక్వాలిటీ కింద కేటగరైజ్ చేస్తారు. అవేంటో నెక్స్ట్ వీడియోస్ నుంచి చూద్దాం. సో కొన్ని వీడియోస్ లెందీ ఉంటే ఐ విల్ డీల్ విత్ వన్ ఆర్టికల్. కొన్ని ఆర్టికల్స్ చిన్నవి అనుకోండి, ఒక 2-3 కలిపేసి కొన్ని వీడియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ చూశారు కదా, 5, 6, 7 ఒక వీడియో చేసినట్టున్నాను, అలాగే 8, 9, 10, 11 ఒక వీడియో చేసినట్టున్నా. సో ఆ సబ్జెక్ట్ని మీకు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎలా విడగొడితే ఏ ఆర్టికల్స్ క్లబ్ చేసి చెప్పాలి అనేది నాకున్నంత నాలెడ్జ్లో
నేనేదో ఆలోచించి జాగ్రత్తగా చేస్తున్నాను. సో అదండి సంగతి. లెట్స్ wrap it up for this video. Important video. I suggest you to gather material from textbooks and my video రెండు కలిపి మీరు కొంచెం స్టడీ చేస్తే ఇంకా మీకు మోర్ నాలెడ్జ్ గ్యాదర్ అవుతుంది అనేది నా సజెషన్. సో అదనమాట. ఓకే, లెట్స్ wrap it up.